నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీనియర్ మేనేజర్ జశ్వంత్ గారు. హలో అండి జశ్వంత్ గారు. హలో అండి. ఈ మధ్య కాలంలో ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్‌తో మాట్లాడినప్పుడు వాళ్ళు ఒడిషా వెళ్ళాము అంటున్నారు. ఒడిషా నుంచే చాలామంది మన వైపుకొస్తూ ఉంటారేమో సైట్ సీయింగ్స్ కావచ్చు, నేచర్‌కి సంబంధించి, టెంపుల్స్‌కి సంబంధించి అని. నిజంగానే ఒడిషాలో చూడదగ్గ అన్ని ప్లేసెస్ ఉన్నాయండి? చాలామంది టెంపుల్స్ కోసం వెళ్తున్నాము, దేవాలయాలు సందర్శనార్థం ఒడిషా చాలా బావుంటదంటున్నారు. యెస్. ఎలా ఉంటది మన దగ్గర ప్యాకేజ్? ఎగ్జాక్ట్‌లీ అండి. ఇప్పుడు మీరన్నట్టుగా ఒడిస్సా వెళ్ళాలి అనుకుంటే, మనకు కోస్టల్ లైన్ ఉంది. సో, బీచెస్‌లో రిలాక్స్ అవ్వాలి అనుకుంటే, ఫస్ట్ మనం బీచ్‌లకి వెళ్ళొచ్చు. అలాగే ఒక లేక్‌లోకి వెళ్ళాలి. లేక్‌లో బోటింగ్ చేయాలి, డాల్ఫిన్స్ చూడాలి, అక్కడ నేచురల్ పల్స్ తీసుకోవాలి అన్నా సరే డాల్ఫిన్స్? ఎగ్జాక్ట్‌లీ అండి. సో, ఇవన్నీ గూడా మనకి చిల్కా లేక్‌లో దొరుకుతాయి. హ్మ్. సో, ఇంకా టెంపుల్స్ పరంగా చూసుకుంటే, మెయిన్ టెంపుల్ మనకి పూరి జగన్నాథ్ టెంపుల్. మనకు రథయాత్ర ఎలా జరుగుతుంది? అక్కడ క్రౌడ్ ఎలా ఉంటారు? ఏంటి అనేసేసి మనం విజువల్స్‌లో చూస్తుంటేనే వీడియోస్ ఎప్పుడైతే రథయాత్ర జరుగుతుందో అవును. చాలా మెమరబుల్‌గా ఉంటుందనమాట. సో, అలాంటిది ఆ పూరి జగన్నాథ్ టెంపుల్‌కి మనం వెళ్లి చూడడం అనేది 2 కళ్ళు సరిపోవంటారు గదా! సో, అలాంటి టెంపుల్ అనమాట. ఎందుకంటే అక్కడ ప్రతిరోజు ఈవినింగ్ అవర్స్‌లో ఫ్లాగ్ చేంజింగ్ అనేది ఉంటుందనమాట. హ్మ్. టెంపుల్ గోపురం మీద ఉన్నది. సో, అది చూడడానికి చాలామంది వెళ్ళేవాళ్ళు ఉంటారు. సో, ఎలా వెళ్తారు పర్సన్ ఎలా చేంజ్ చేస్తారని చెప్పనేసేసి అలాగే అక్కడ జరిగే హారతులు గూడా డిఫరెంట్‌గా ఉంటాయి. తర్వాత దేవుడికిచ్చే ప్రసాదాలు కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. చాలా ఎక్కువ క్వాంటిటీలో ఉంటాయన్నమాట. ఎక్కువ వెరైటీస్ కూడా ఉంటాయన్నమాట అక్కడ హ్మ్. దేవుడికిచ్చే ప్రసాదాలు. సో, పూరి జగన్నాథ్ టెంపుల్‌లో. ఇంకా మనం మిగతా ప్లేసులు చూసుకుంటే సాకిగోపాల్ శ్రీకృష్ణ ఆలయము, తర్వాత రఘురాజ్‌పుర పీప్లి అని చెప్పనేసేసి అక్కడ వాళ్ళ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉంటుందో, వాళ్ళ హ్యాండ్లూమ్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ డిజైన్స్ ఏవైతే ఉన్నాయో చాలా డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట ఒడిస్సా కల్చర్‌కి సంబంధించి. సో, వాటన్నిటిని గూడా మనం డైరెక్ట్‌గా వెళ్లి ఎక్కడైతే ఫ్యాక్టరీస్‌లో వాళ్ళు చేస్తూ ఉంటారో, లైక్ ఇప్పుడు హౌస్ హోల్డ్స్‌లో చేసేవాళ్ళు కొందరుంటారు. కొందరు పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ పెట్టి చేసేవాళ్ళు ఉంటారనమాట. సో, వాటన్నిటిని కూడా మనం డైరెక్ట్‌గా వెళ్లి విజిట్ చేసి ఏమైనా పర్చేజ్ చేయాలనుకుంటే అక్కడ ఉన్నటువంటి అవుట్‌లెట్స్‌లో పర్చేజ్ చేయొచ్చనమాట. సో, అలాగే అక్కడి నుంచి మనం భువనేశ్వర్‌లో లింగరాజ స్వామి టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్. అలాగే మనం అక్కడ ఉన్నటువంటి బౌద్ధ మతానికి సంబంధించి ధౌలగిరి అని చెప్పనేసేసి స్తూపం ఉంది. సో, ధౌలగిరి స్తూపం మనం విజిట్ చేస్తాము. అలాగే పరశురామేశ్వర టెంపులు, రాజారాణి టెంపులు, ఇంకా అక్కడ లింగరాజ స్వామి టెంపుల్‌కి సరౌండింగ్స్‌లో కొన్ని టెంపుల్స్ ఉన్నాయన్నమాట. మెయిన్ టెంపుల్స్ అన్నీ కూడా మనం కవర్ చేస్తాం. అలాగే అష్టాదశ శక్తి పీఠాలలో ఒక శక్తి పీఠం కూడా అక్కడ ఉందన్నమాట. మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. ఎగ్జాక్ట్‌లీ. కదండీ! సో, ఈ శక్తి పీఠం అనేది ఏంటంటే ఆల్‌మోస్ట్ ఆల్ ఎవ్రి స్టేట్‌కి సంబంధించి ఒక్కొక్క టెంపుల్ ఉంది కాబట్టి, అలాగే ఈ ఒడిషాలో గూడా మనకి జాజ్‌పూర్ ఏరియాలో మనకు గిరిజాదేవి అని చెప్పనేసేసి అమ్మవారి శక్తిపీఠం ఉందన్నమాట. హ్మ్. సో, అమ్మవారి శక్తిపీఠం గూడా ఇందులో కవర్ అవుతుంది. సో, ఇలాగా అన్ని ప్లేసెస్ కవర్ అవుతాయండి. ఎందుకంటే మనం బీచ్‌కెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుంటే పూరిలో బీచ్ ఉంది. ఎంజాయ్ చేయొచ్చు. లేక్ వెళ్ళాలి. లేక్‌లో బోటింగ్ చేయాలనుకుంటే చిల్కా లేక్ వెళ్ళొచ్చు. టెంపుల్స్ చూడాలి. పూరి జగన్నాథ్ టెంపుల్, అలాగే కొనార్క్ టెంపుల్, భువనేశ్వరి టెంపుల్, అలాగే ఏదన్నా మనము అక్కడ ఆర్కిటెక్చర్ కానివ్వండి, వాళ్ళ పెయింటింగ్స్ కానివ్వండి ఎలా ఉన్నాయి, ఆ డిఫరెన్స్ ఎలా ఉంది చూడాలనుకున్నా సరే, మనం డైరెక్ట్‌గా వెళ్లి అక్కడ ఉన్నటువంటి రఘురాజ్‌పూర్, పీప్లి విజిట్ చేసి అవన్నీ కూడా చూసి ఇన్‌కేస్ అవి నచ్చి మనం ఏవన్నా పర్చేజ్ చేయాలనుకున్నా సరే, అక్కడ ఉన్నటువంటి అవుట్‌లెట్స్‌లో పర్చేజ్ చేయొచ్చన్నమాట. ఓకే. సో, ఐటినరీ ఎట్లుంటుందండి? ఎన్ని డేస్ ఇది? ఈ ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేసుకొని మనం ఈ ఒడిస్సా టూర్ అనేది చేయాలి అంటే 4 నైట్స్, 5 డేస్‌లో చేయొచ్చండి. కంప్లీట్‌గా. కంప్లీట్‌గా. లేదు మనం కస్టమైజ్ చేసుకున్నాము. ఇంకా సరౌండింగ్స్ ఏమైనా ఉన్నాయి చూడాలని అనుకుంటే దాన్ని ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చా? ఇంకేమైనా ప్లేసెస్ ఉన్నాయా? చేసుకోవచ్చండి. ఒకవేళ ఎక్స్‌టెన్షన్ చేసుకుంటే అక్కడ ఉన్నటువంటి వైల్డ్ లైఫ్స్ ఏవైతే ఉన్నాయో అవి కవర్ వైల్డ్ చేసుకోవచ్చనమాట. లైఫ్ వైల్డ్ లైఫ్ ఉంటుంది. సో, చూసొచ్చేయొచ్చు. వాటిని కవర్ చేసుకోవచ్చు. లేదు భువనేశ్వర్‌లో ఇంక ఎక్స్‌ట్రా డే పెట్టుకుంటే మనకక్కడ నందన్ కనన్ జూ ఉందనమాట. సో, హ్మ్. ఆ జూలో మనం వన్స్ ఒకసారి లోపల ఎంటర్ అయిపోతే ఒక ఫుల్ డే మనకు టైం పడుతుందనమాట జూ చూడ్డానికి. సో, అలాగా ఒకవేళ ఎక్స్‌ట్రా డేస్ ఉన్నాయంటే మనం కవర్ చేసుకోవచ్చు. లేదు మనం ఈ రెగ్యులర్ ట్రిప్ ఏదైతే ఉందో షార్ట్ ట్రిప్ లైక్ 4 నైట్స్, 5 డేస్‌లో వెళ్లి రావాలనుకుంటే 4 నైట్స్, 5 డేస్‌లో మనం ఈ ట్రిప్ అనేది కంప్లీట్ ఓకే. చేసుకోవచ్చనమాట. ఐటినరీ ఎట్లా ఉంటదండి జనరల్‌గా? అంటే 1 డేలో మనం ఏ ప్లేసెస్‌ని కవర్ చేయగలుగుతాం? ఐటినరీ పరంగా చూసుకుంటే అండి, మనం ఉన్న డెస్టినేషన్ నుంచి అప్ టు భువనేశ్వర్ వరకు ఫ్లైట్ ఇచ్చేస్తాము. హ్మ్. సో, భువనేశ్వర్‌లో మనం రీచ్ అయిన తర్వాత అక్కడి నుంచి నేరుగా మనం పూరి ఎళ్ళిపోతాం. సో, ఫస్ట్ 2 నైట్స్ పూరిలో ఉంటాం. ఫస్ట్ అండ్ సెకండ్ నైట్ పూరిలో ఉంటాం. సో, ఫస్ట్ డే మనం పూరీకెళ్ళేటప్పుడే దారిలో కొనార్క్ టెంపుల్ ఉంటుందనమాట. సో, సన్ టెంపుల్ ఏదైతే ఉంటుందో, సో, ఆ సన్ టెంపుల్ అంతా విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. సో, ఒక లోకల్ గైడ్‌ని కూడా మనం ఎంగేజ్ చేసి గ్రూప్ టూర్స్‌లో ఆ టెంపుల్ గురించి, అక్కడ ఉన్నటువంటి మాన్యుమెంట్స్ గురించి అంతా కూడా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయిస్తామనమాట.
సో చేసుకొనేసేసి ఆ రోజు సాయంకాలానికి మనం పూరి రీచ్ అవుతాం. సో పూరిలో ఉన్నటువంటి పూరి జగన్నాథ్ టెంపుల్, మెయిన్ టెంపుల్ దర్శనం చేసుకొని ఆ రోజు నైట్ పూరిలో స్టే ఉంటాం. సెకండ్ డే పూరి నుంచి మనము చిల్కా లేక్ ఎళ్తాం. సో చిల్కా లేక్ అనేది బోటింగ్ పాయింట్స్ డిఫరెంట్ ఉంటాయన్నమాట. సో మనకు కన్వీనియంట్ ఉన్న పాయింట్‌కెళ్ళిపోయి అక్కడ 1 అవరా, 2 అవరా, 3 అవర్స్ ఆ బోటింగ్ మనం తీసుకొనేసేసి, ఎందుకంటే అక్కడ సైట్ సీయింగ్ ప్లేసెస్ చాలా ఉంటాయన్నమాట. వన్స్ మనం బోటింగ్ ఎంటర్ అయిన తర్వాత ఏదో బోట్‌లో ఎళ్ళాం, షికారు చేసాం అనేది కాకుండా డాల్ఫిన్ పాయింట్స్ ఉంటాయి. తర్వాత హ్మ్. నేచురల్‌గా పర్ల్స్ తీసి అక్కడే మనకు ఓపెన్ చేసి ఆ పర్ల్స్ అనేది అమ్మడం జరుగుతుందన్నమాట. ఓహ్! సో ఎవరైతే బోట్ రైడర్స్ ఉంటారో అక్కడ హ్యాకర్స్ వస్తారన్నమాట. సో హుహు. అక్కడ స్టాప్ చేస్తే వాళ్ళు తీసి మనకు ఓపెన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో అలాగా చిల్కా లేక్ ఆ రోజు స్పెండ్ చేసి బ్యాక్ ఈవినింగ్ అంతా వచ్చేస్తాం. సో ఈవినింగ్ వచ్చిన తర్వాత రిలాక్సేషన్ కోసం పూరి బీచ్ ఎళ్తాం సెకండ్ డే. ఓహో! సో లేక్, బీచ్ 2 2 అవుతుంది. ఒకే రోజు కవర్ అయిపోతాయన్నమాట. సో థర్డ్ డే అక్కడి నుంచి మనం చెకౌట్ చేసుకొని పూరి నుంచి మనం రఘురాజ్‌పుర, పీప్లి, సాక్షిగోపాల్ ఈ 3 కంప్లీట్ చేసుకుంటూ భువనేశ్వర్‌కొచ్చేస్తాం. సో ఆ రోజు ఈవినింగ్ వరకు భువనేశ్వర్ రీచ్ అయిపోయి, ఈవినింగ్ భువనేశ్వర్‌లో ఉన్నటువంటి టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో లింగరాజ స్వామి టెంపుల్, పరశురామేశ్వర టెంపుల్, రాజారాణి టెంపుల్ ఇవన్నీ కంప్లీట్ చేసుకొని ఆ రోజు నైట్ భువనేశ్వర్‌లో స్టే ఉంటాం. హ్మ్. ఫోర్త్ డే మనం భువనేశ్వర్ నుంచి గిరిజాదేవి వెళ్ళిపోయి అమ్మవారి శక్తిపీఠం చూసుకొని ఆ రోజు మళ్ళీ బ్యాక్ వచ్చి భువనేశ్వర్‌లోనే స్టే ఉంటాం. సో ఈ విధంగా 2 నైట్స్ పూరి, 2 నైట్స్ భువనేశ్వర్‌లో స్టే ఉంటాం. లాస్ట్ డే ఇంకా భువనేశ్వర్‌లో ఉన్నటువంటి సైట్ సీయింగ్ ప్లేసెస్ ధౌలగిరి స్తూపము, అలాగే ఇస్కాన్ టెంపుల్ కవర్ చేసుకొని మన ఫ్లైట్ టైమ్ ప్రకారం రిటర్న్ షెడ్యూల్ అనేది ఉంటుందన్నమాట. కొద్దిగా మనకు టైం దొరికింది. ఫ్లైట్‌కి ఒక 2 అవర్స్, 3 అవర్స్ గ్యాప్ ఉందనుకోండి. ఏదైనా షాపింగ్ కూడా ఎళ్లి షాపింగ్ చేసుకొని రిటర్న్ ఫ్లై అనేది ఉంటుందన్నమాట. సో ఈ ఓకే. విధంగా 4 నైట్స్, 5 డేస్ ఉంటుందన్నమాట. ఇందులో మనం బై ఫ్లైట్ ఇస్తున్నాము. అక్కడికి రీచ్ అయిన తర్వాత బ్రేక్‌ఫాస్టు, లంచు, డిన్నర్ 3 ఉంటాయి. ప్రతి గ్రూప్ టూర్‌తో పాటు ఒక టూర్ మేనేజర్ ఉంటారు. సో ఎక్కడికి వెళ్ళినా తను మనం వెంబడే వెంటే ఫాలో ఉంటాడు. అవుతూ సో ఉంటారు. ఏ టెంపుల్‌కి ఏ టైంకి వెళ్ళాలి, అక్కడ మనం ఎలా వెళ్తే త్వరగా దర్శనాలవుతాయి. సో వీటన్నిటి గురించి కూడా వాళ్ళు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ కలిపి మనం 37,500కి ఇస్తున్నామండి. చాలా తక్కువ బడ్జెట్‌లోనే వెళ్ళొచ్చేయొచ్చండి. ఎగ్జాక్ట్‌లీ అండి. ఒకసారి మనం ప్లాన్ చేసి పెద్దగా ప్రిపేర్ అయిపోవాల్సిన అవసరం లేదు. కొంచెం మనం ప్లాన్ చేసుకున్నామంటే త్వరగానే వెళ్ళొచ్చేయొచ్చు. ఎగ్జాక్ట్‌లీ. 37,500లో ఫ్లైట్, అకామిడేషను, బ్రేక్‌ఫాస్టు, లంచ్, డిన్నర్ ఫుడ్డు, అలాగే వెహికల్ ఉంటుంది. టూర్ మేనేజర్ వాళ్ళతో పాటు ఉంటారు. సో వాళ్ళు డైలీ ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి అన్న గైడెన్స్ క్లియర్‌గా అందజేస్తారనమాట. ఓకే. సో, గ్రూప్‌తో వెళ్ళాలనుకుంటే గ్రూప్‌తో వెళ్ళొచ్చు. ఎవరికి వాళ్ళు కస్టమైజ్ చేసుకొని వెళ్లి రావాలనుకున్నా సరే వెళ్లి రావచ్చు. ఎగ్జాక్ట్‌లీ అండి. ఎవరైనా సరే కస్టమైజ్ చేసుకోవాలి అనుకుంటే దీన్ని మనం కొంచెం షార్ట్ ట్రిప్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు చిల్కా లేక్ ఇంట్రెస్ట్ లేదు. ఓన్లీ టెంపుల్స్ పరంగానే కవర్ చేసుకోవాలి. హ్మ్. ఇప్పుడు పూరి, భువనేశ్వర్, తర్వాత కొనార్క్ టెంపుల్, గిరిజాదేవి వీటి వరకే చాలు. చిల్కా లేక్ వద్దు అంటే 3 నైట్స్, 4 డేస్‌లో మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రెగ్యులర్‌గా మనం డీలక్స్ హోటల్స్‌తో ఇస్తాము. లేదు కొంచెం మాకు హైఫై హోటల్స్ కావాలి లైక్ 3 స్టార్ కానీ, 4 స్టార్ కానీ కావాలి అంటే కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. అక్కడ హోటల్స్ కూడా మనకు దొరుకుతాయన్నమాట. సో ఓకే. దాన్ని బట్టి కాస్ట్ అనేది వేరియేట్ అవుతూ ఉంటుందన్నమాట. సో, మనం కేవలం దేవాలయాలు మాత్రమే కావాలి అనుకుంటే దేవాలయాలను ఒకటే సందర్శించుకొని రావచ్చు. ఎగ్జాక్ట్‌లీ. లేదు సైట్ సీయింగ్, లేక్ ఎక్స్‌పీరియన్స్ కూడా కావాలనుకుంటే మన ప్యాకేజ్‌లో దాన్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్‌లీ అండి. ఓకే. సో, కస్టమర్ ఇంట్రెస్ట్‌ని బట్టి అది 2 నైట్స్, 3 డేస్‌లో షార్ట్ ట్రిప్ చేసుకోవచ్చా? లేదా 3 నైట్స్, 4 డేస్ ఎళ్ళాలా? లేదు మన దగ్గర ఉన్నటువంటి ఫిక్స్డ్ టూర్ ప్రకారం లీజర్‌గా వెళ్లి రిలాక్స్ అయ్యి రావాలనుకుంటే 4 నైట్స్, 5 డేస్‌లో వెళ్లి రావచ్చనమాట. హ్మ్. సో, ఇప్పుడు మనం ప్యాకేజ్ అనేది బై ఫ్లైట్స్ ఇస్తున్నాము. సో, ఫ్లైట్ అఫోర్డబుల్ చేయలేకపోతున్నారు. మనకు ట్రైన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఆ పర్టిక్యులర్ డేట్స్‌కి వాళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. ఎందుకంటే ఇప్పుడు ట్రైన్స్ అనేది 60 డేస్ బిఫోరే మనకు ట్రైన్ టికెట్స్ ఓపెన్ అవుతున్నాయి. సో, అంతకు ముందుగానే ప్లాన్ చేసుకున్నారనుకోండి, బై ట్రైన్ కావాలన్నా సరే ప్యాకేజ్ మనం కస్టమైజ్ చేసుకోవచ్చనమాట. వాళ్ళిష్టం. ఎగ్జాక్ట్‌లీ సో, అండి. దాన్ని ఇంక్లూడ్ చేస్తారా? ఎక్స్‌క్లూడ్ చేస్తారా? అనే దాన్ని బట్టి ప్యాకేజ్ కాస్ట్ కూడా ఉంటుంది. వేరియేట్ అవుతూ ఉంటుందనమాట. యెస్. మీరు ఫ్లైట్ కన్నా వెళ్ళొచ్చు. ఫ్లైట్ అంటే కాస్త భయపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనంటే ట్రైన్‌కి కూడా వెళ్ళొచ్చు. ఎగ్జాక్ట్‌లీ. సో, ఒడిషా గురించి ఇంకా డీటెయిల్స్ ఏమైనా కావాలా? ఇంకా చాలా క్వెషన్స్ ఏమైనా ఉన్నాయా మీలో? నో ప్రాబ్లమ్ అండి. కింద స్క్రోల్ అయిన నంబర్‌కి కాల్ చేయండి. ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సిబ్బంది మీకు అందుబాటులోకొస్తారు. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే చాలా వివరంగా మీకు వాళ్ళు క్లారిటీగా చెప్తారు. 12 బ్రాంచెస్ ఉన్నాయి ఓవరాల్‌గా. బెంగుళూరులో కూడా ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళకి బ్రాంచ్ ఉంది. నియర్ బై మీకేదైనా బ్రాంచ్ ఉన్నట్లయితే ఒకసారి విజిట్ చేయండి. ఆర్ ఎల్స్ మీరు కాల్ చేసి కూడా ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సిబ్బందితో మాట్లాడొచ్చు. థాంక్ యూ సో మచ్ జశ్వంత్ గారు. థాంక్ యూ అండి.